Happy Guru Purnima to all our viewers. అందరూ కూడా మీ యొక్క గురువులకి మీరు ఎవరిని గురువు అనుకుంటున్నారో జీవితంలో వాళ్ళకి మంచిగా పూజ చేసుకోండి. నా గురువు ఎవరు అనేది చెప్తాను. అండ్ అలాగే దానికంటే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అడుగుతాను. సో నీకు బాబా అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి నాకు బాబా తప్పిస్తే వేరే దేవుడు తెలియదండి. ఫస్ట్ నిజంగా చెప్పాలంటే నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ నాకు కానీ మా చెల్లెలికి కానీ మా తమ్ముడికి కానీ సాయిబాబా అంటే షిరిడి సాయిబాబా ఆయన గురించి నేర్పించింది మా మమ్మీ. మాకు ఎన్ని కష్టాలున్నా బాబాని మాత్రం వదులుకోలేదు. బాబా అనే గురువు మాకు లేకపోయి ఉంటే మా లైఫ్ ఈ రోజు మేము ఎలా ఉన్నామో అలా ఉండకపోదు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. చిన్నప్పటి నుంచి అసలు మధ్యాహ్నం ఆరతి, సేజ్ ఆరతి, రాత్రిది, పొద్దుంది అన్నీ పాడించేది మమ్మీ. అన్నీ పాడించేది, పారాయణాలు చదివించేది, అన్నీ నేర్పించింది అనమాట. సో అందుకని బాబా ఈజ్ ఓ మై గాడ్, హీజ్ అ గురు. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. ఏం చేస్తున్న ప్రసాదాలు ఈరోజు మరి మీ బాబాకి? ఈరోజు బాబాకి మంచిగా నైవేద్యం పెడదామని ఫిక్స్ అయ్యా. సో మామూలుగా నైవేద్యం అంటే అందరూ ఏదో ఒక స్వీట్ హాట్ చేస్తారు కదా. నాకు బాబాకి నైవేద్యం అంటే పూర్తి భోజనం పెట్టడం ఇష్టం. సో అందుకని వాక్కాయలు అంటారు కదండి, కలేకాయలు, దాన్ని పులిహార పులుసు ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను. దాంతో పులిహార చేస్తా. దాని తర్వాత లాప్సీ, ఇట్స్ గుజరాతీ స్వీట్, కానీ తెలుగులో కూడా గోధుమ రవ్వ స్వీట్ అంటారు, కానీ ప్రిపరేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది చేయాలనేసి బాబాకి వంకాయ అంటే చాలా ఇష్టం. సో వంకాయ తెస్తే కొంచెం వంకాయ టొమాటో లాంటిది కానీ వంకాయ ఆలు కానీ ఏదో ఒకటి బాబాకి నచ్చింది చేస్తా. దాని తర్వాత ఒక దాల్ ఏదైనా చేసి పెరుగు అన్నము అన్ని కలిపి దేవుడికి నైవేద్యం పెడతా. షిరిడి ఎన్నిసార్లు వెళ్ళుంటావు? చాలా సార్లు వెళ్ళా, కానీ ఇప్పుడు షిరిడి కంటే నా చిన్నప్పుడు షిరిడి చాలా బాగుండేది. ఎందుకంటే అసలు మట్టి రోడ్లు, దాని తర్వాత మేము చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళం. ఎందుకునంటే నేను కజిన్స్ అందరం, మమ్మీ పిన్నులు అందరము, మా ఇంట్లో అందరికీ బాబా అంటే ఇష్టము. సో అందరం ఏంటంటే చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళం. బాబా తిరిగిన రోడ్లు కదా, మనం చెప్పులు వేసుకొని తిరగకూడదు అని. ఇప్పుడు షిరిడి చాలా మారిపోయిందండి. ఇప్పుడు మొత్తం టార్ రోడ్స్ అన్ని వచ్చేసాయి. నేను చెప్పేది 90s లో విషయం అనమాట. బాబా అనేది ఒక ఎమోషన్ అండి, అంతే. లాప్సీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా మేడం? ఫస్ట్ కావాల్సింది ఇత్తడి కడాయి. ఓ పెట్టేసావా? కొత్త కడాయి స్టార్ట్ చేసిందండి మహంకాళి మాది వాళ్ళది. సో కొత్త గిన్నె, చక్కగా దేవుడికి ప్రసాదం మంచిగా. ఎన్ని సంవత్సరాల నాకు కలండి ఇలాగా ఇత్తడి దాంట్లో నేను వండుకోవాలి అన్నది. ఫస్ట్ అయితే జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. మనకి లాప్సీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసేసి జీడిపప్పు అండి, నెయ్యి బోల్డ్ అంతా, అది మీ ఇష్టము. అయితే నేను ఆల్రెడీ చూసాను కదా, నెయ్యి ఫ్రై చేస్తున్నాను. షుగర్ తగినంత, అంటే నేను ఇక్కడ 1.5 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. సో స్వీట్ కొంతమంది 1కి 1 వేసుకుంటారు కాబట్టి 1.5 అయితే 1.5. మా ఇంట్లో మా ఆయన కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ. ఈ లాప్సీలో నేను డిఫరెంట్ గా ఏంటి అంటే దాల్చిన చెక్క, లవంగాలు ఉంటాయి అన్నమాట కంపల్సరీ. ఇలాగా మనము జీడిపప్పుని తీసేసుకుందాము. ఈ స్వీట్ వచ్చేసేసాము. దిస్ ఈస్ ద ఫేవరెట్ డిష్ ఇన్ గుజరాత్ మ్యారేజెస్ అనమాట. ఇది వేయించేస్తాం అనమాట మనం గోధుమ రవ్వని. ఎందుకునంటే గోధుమ రవ్వకు ఒక మంచి నట్టి ఫ్లేవర్ ఉంటుంది. సో అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లవంగ్, దాల్చిని నేను కొంచెం సిమ్ లోనే వేయిస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్తడి గిన్నెతో ఎలా బిహేవ్ చేయాలి అనేది నాకు తెలియటం లేదు. సో నా బిహేవియర్ సెట్ అయ్యేంత వరకు ఇదనమాట. కొలత చెప్తానండి, చాలా ఈజీ. 1 గ్లాస్ గోధుమ రవ్వకి 4 గ్లాసులు నీళ్ళు అనమాట. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ రోజుకి మా ఇంట్లో లాప్సీ వండినా మా అమ్మ ఫోన్ చేసి నన్నే అడుగుతుంది, 1కి నీళ్ళు ఎన్నే అనేది. సో మనము 6 వేసుకుంటాం, ఎందుకంటే 1.5 వేసుకున్నాము కదా, 6 గ్లాసులు నీళ్లు పోసుకుంటాం.
దీంట్లో పాలు అవసరం లేదు, ఓన్లీ వాటర్. ఇప్పుడు హైలో పెట్టేయాలండి. పెట్టేసేసి ఒక బాయిల్ రానివ్వాలి. సరే గానీ సారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? బాగుంది కదమ్మా. వెరీ నైస్. దిస్ ఇస్ ఎ బనారస్ సారీ అమ్మో, విత్ నైస్ బార్డర్ అన్నమాట. ఇంత చాలా బాగుంది కదా బార్డర్, మల్టీ కలర్ బార్డర్ అండ్ క్వాలిటీ చాలా బాగుందండి. చార్విక్ కలెక్షన్స్ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. బ్లౌజ్ కుట్టించుకునే టైం లేదు, ఎందుకంటే మా టైలర్ కి టైం లేదు. సో అందుకని ఏంటి అంటే ఇలాగ పేరప్ చేశాను. బాగుందా? బ్లౌజ్ మ్యాచ్ చేసావా? నేను మ్యాచ్ చేశాను కానీ సేమ్ దాని బ్లౌజ్ లోనే ఉంది కదా. డిఫరెంట్ కుట్టించుకున్నాడు. బ్లౌజ్ వేరేది, ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా బాగుంది అని చెప్పేసేసి, పూజ కదా కొత్త చీర కట్టకపోతే ఎలాగా. అండ్ చక్కగా ఫ్లోయీ ఉందండి శారీ అండ్ చాలా బాగుంది క్వాలిటీ. సో మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే చార్విక్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ రెండు స్క్రీన్ మీద ఇస్తాను, తప్పకుండా షాప్ చేయండి. ఈ పేజెస్ అన్నిటిని నేను ఎందుకు ప్రమోట్ చేస్తానంటే, నేను కొనుక్కున్నా సరే వాళ్ళకి ఉపయోగపడాలి కదా. అందరూ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, దే వాంట్ టు మేక్ సంథింగ్ ఇన్ లైఫ్ లైక్ మీ. నేను కూడా ఏదో సాధించాలనే తపనలోనే ఉన్నాను కాబట్టి వాళ్ళని కూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ పేజెస్ ని ప్రమోట్ చేస్తా. సో ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మీకు చూసినట్టయితే చక్కగా ఇలాగ బాయిలింగ్ వచ్చేస్తుంది కదండి. అమ్మో ఇంకా ఇత్తడి ప్లేట్లు సరిగ్గా దొరకలేదు అమ్మో, స్టీల్ ప్లేట్ పెట్టుకుంటున్నాను. చూసారా? శ్రీ సాయి లీలా చరిత్ర 7 రోజులు పారాయణ గ్రంథం. ఇది వచ్చేసేసి క్లుప్తంగా ఉంటుంది అనమాట. దీంట్లో పెద్ద పుస్తకం కూడా ఉంటుంది, అయితే ఇది క్లుప్తంగా ఉండే పుస్తకం. అంటే ఒక రోజులో చదివేయచ్చు నీట్గా, చాలా ఈజీగా వాడుక భాషలో చాలా బాగా రాస్తారనమాట. సో అందుకని ఈరోజు ఈ పుస్తకం చదవాలని తెంగి దేవుళ్ళందరినీ రెడీ చేసేసుకొని పూజ స్టార్ట్ చేసేస్తాం. పూజ గది క్లీన్ చేసుకుంటున్నాం. సో లాస్ట్లో మనము నీరాజనం ఇస్తాం కదండి దేవుడికి, అప్పుడు చాలా మంది కర్పూరం పెడతారనమాట. నేను పెట్టిన కర్పూరం ఎందుకునంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడే కర్పూరం ప్యూర్ కాదు. సో దాంట్లో నుంచి వచ్చే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మన హెల్త్కి మంచిది కాదు. సో అందుకని ఇలాగ కుండొత్తుల్ని చక్కగా ఆవు నెయ్యి వేసి ఇలాగ నానబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి. లాస్ట్లో మనము నీరాజనం ఇచ్చేటప్పుడు, ఆరతి ఇచ్చేటప్పుడు అది వాడుకుంటే చాలా మంచిది. ఆవు నెయ్యి మనకి మంచిగా వెలిగినప్పుడు మనకి మన బ్రీతింగ్కి కూడా చాలా మంచిది. అండ్ వీలైనంత వరకు కర్పూరం అవాయిడ్ చేయండి. ఎందుకనంటే కర్పూరంలో ఈ మధ్య ఫుల్ మెడిసినల్ పర్పసెస్ ఎప్పుడో పోయాయి, దాంట్లో అన్ని కెమికల్సే ఉంటున్నాయి. సో అందుకని కుదిరితే కర్పూరంని కంప్లీట్గా అవాయిడ్ చేసి ఈ పద్ధతిని పాటించండి. మంచిగా అన్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకెప్పుడు ఇంకా ప్రసాదాలు రెడీ చేసేసుకొని వెళ్ళిపోయి చక్కగా పూజ చేసేసుకుంటే బాగుంటుంది మనసుకి కదా. ఇంద్రాకి షుగర్ ఎక్కువ కావాలి కాబట్టి 1:30 అంటే 2 వేస్తున్నా. హైలో పెట్టేసుకుంటున్నాను స్టవ్. బాబాకి నా స్వీట్ తిని నా ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, మొత్తం వచ్చేసి ఇక్కడే ఉండిపోవాలి బాబా. కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కుంకుమ పువ్వు వేసుకోవచ్చు అండి. లేదు అని అంటే ఏమంటారు, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను 2 వేయను, ఎందుకనంటే లవంగం దాల్చిన చెక్క యొక్క ఫ్రేగ్రెన్స్ అనేది, అరోమా అనేది పోతుంది అనమాట. సో ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలి మన లాప్సీ, అప్పుడు కానీ మనం జీడిపప్పు వేయం. ఈలోపు 1 మోర్ గిన్నె బయటికి తీసాను. పులిహార ఇప్పుడంతా తగ్గేదే లేదు, ఇంక ఇత్తడి గిన్నెల్లోనే మన పనంతా. మన పులిహారకి సరిపడా నూనె. పులిహార రెసిపీ కూడా చూపిస్తున్నావా? మొత్తం చూపించట్లేదాము, ఎందుకంటే ఆల్రెడీ చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఈ పులిహారది. అంటే ఈ రెసిపీ లేదు, కలేకాయలది. కావాలి అనుకుంటే చెప్పండి, అప్పుడు కలేకాయలు తీసుకొని వచ్చి మళ్ళీ సపరేట్ గా చేస్తా. కలేకాయలు పప్పు, కలేకాయలు పచ్చడి, కలేకాయలు పులిహార, కలేకాయలు చేపల పులుసు. ఓహో చాలా ఉన్నాయి. బాబా ఎప్పుడు ఏమీ చెప్పలేదు, ఆయన అందరికి మటన్ బిర్యానీ వండి పెట్టిన ఆయన మా బాబా. మనసు శుద్ధంగా ఉండాలంటే తెలుసా, బాబా విషయంలో అదే సూపర్. అయిపోయింది లాప్సీ, పక్కకు పెట్టేయచ్చు. లాప్సీని చేసేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. ఇది అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకా మా అమ్మ ఎందుకు గురువు అన్నది మా అమ్మకి తాంబూలం ఇచ్చేటప్పుడు మా అమ్మ గురించి చెప్తాను.
మా ఆయన ఎందుకు గురువు అని చెప్తాను. చాలా మంది అనుకుంటారు హస్బెండ్ అంటే నేను పెళ్లి కాకముందు రెబెల్, ఈ రోజుకి రెబెల్ కాదని నేను అన్ను, కాకపోతే కొంచెం టోన్ డౌన్ అయిపోయాను అనమాట. అసలు నువ్వెంత అంటే నువ్వెంత అనే టైప్ మనిషిని నేను అసలుకి. సో ఆల్ దీస్ థింగ్స్ ఓవర్ ఇయర్స్ మార్చింది మాత్రం మా ఆయనేనండి. అవసరమా, దీనికి నువ్వు రియాక్ట్ అవ్వడం అవసరమా, ఇది ఇంత అవసరమా, ఇది తగ్గించు, ఎందుకు మనకి గోల, అవసరం లేదు నాన్న, వాళ్ళు వద్దనుకుంటే పక్కకి జరిగిపో. సో నాలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్. మీరు అందరూ అడుగుతారు కదా ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్కి రీజన్ ఏంటి అన్నది. 2 things అండి. ఒకటి ఏంటి అని అంటే లిసనింగ్. సో నేను అది వింటానమాట. సో నాలో చాలా తప్పులు ఉండొచ్చు. పెళ్లి చేసుకున్నప్పుడు నేను చాలా మంచి క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయో చెడు క్వాలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి. అంటే పొగరు, కోపము ఇప్పటికీ ఉన్నాయి, లేవో నేను అన్నా, లేకపోతే మనిషే కాదు. కాకపోతే ఏంటి అని అంటే వినడము, దాని తర్వాత ఎదుటి పార్ట్నర్కి రెస్పెక్ట్ ఇవ్వడము. చాలా మంది అడుగుతారు కదా ఎందుకు మీ యొక్క మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్పేసి. నేను గర్వంగా చెప్పుకుంటాను, నా మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవ్వడానికి 99.9% రీజన్ మా ఆయన. 1% నా కోషిష్ ఉండొచ్చు, కానీ 99.9% ఎందుకునంటే హీ ట్రైస్ టు చేంజ్ మీ, మోల్డ్ మీ, అట్లనే గారాలు అన్నీ పోతా కానీ ప్రతిదీ నేర్పిస్తాడనమాట. సో అందుకని ఈరోజు మా గురువు గారికి థ్యాంక్స్. బాబోయ్, నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి మాట్లాడుతూ. ఆనంద బాష్పాలు. అవసరం ఉన్నప్పుడే చెప్తానండి, ఊరికి చెప్పను. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. కానీ మా అమ్మ కూడా చాలా ఇంపార్టెంట్. చెప్తా. గురుదక్షిణ ఏమిస్తున్నావు? గురుదక్షిణ నీకేమో లాప్సి పులిహార. తిండి పెడుతున్నావా? గురుదక్షిణ గురువుకి ఇష్టమైనవి ఇవ్వాలి తెలుసా ఈ రోజు. నీకు ఇష్టమైనది ఏంటి? భోజనం. సో అందుకని నీకు ఇష్టమైన భోజనం అంతా ఈ రోజు వండబోతున్నాను. మా అమ్మకి తాంబూలం ఇద్దాం అనుకుంటున్నాను. ముత్తైదు కదా, చక్కగా ఇంటికి పిలిచి మా అమ్మ గురించి చెప్పి మరి తాంబూలం ఇవ్వాలి. ఎందుకునంటే ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ మనము జీవితంలో కొనసాగించాలి అంటే హస్బెండ్ ఎంత ఇంపార్టెంట్ పార్టో అంతకంటే ఇంపార్టెంట్ ఒక తల్లి, ఆ తల్లి యొక్క పెంపకం. సో అందుకని సాయంకాలం చెప్తా. కలిపేస్తుందండి ఈ పులిహార చాలా జాగ్రత్త కలుపుకోవాలి, ఎందుకంటే వాక్కాయలు చాలా పులుపు ఉంటాయి. ఇది ఎల్లో కలర్ లో ఉంటది చక్కగా. ఇది వాక్కాయ పులిహార అండి. వాక్కాయ అంటే కలేకాయలు అంటారు. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అభిజాన మార్గం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. 10:25 అవుతుంది. ఎప్పటి వరకు అవుతుందో అవుతుంది. మధ్యలో ఒకసారి లేచి కొంచెము బాబాకి నైవేద్యం అంతా పెట్టుకుంటా. చాలా పెద్ద చర్చ ఒకటి వైకుంఠంలో జరిగింది. కలియుగ ప్రవేశంతో ధర్మం అడుగంటింది. బుక్ అయింది. ప్రసాదం చేద్దామని చెప్పి, అంటే వంకాయ ఇంకా తువర్ అండ్ గుజరాతీ దాల్ అది చేద్దామని చెప్పి. అంటే పచ్చి కందిపప్పు అండ్ ఐస్, పచ్చి కందిపప్పు వంకాయ అన్నమాట బాబాకి. అండ్ గుజరాతీ దాల్, రైస్, పెరుగు. అయితే దీంట్లో మమ్మీ కోసము పులిహార, లాప్సి, ఇట్టడి డబ్బాలు. ప్రసాదం మొత్తం దేవుడికి పెట్టేసేసేయి, నువ్వు దండం పెట్టేసేసుకుంటే ఆ తర్వాత నేను పారాయణం కంప్లీట్ చేసుకుంటా. ఓకే. ఓం ధనవత సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార సిద్ధిం కురు స్వాహ, మమకార సిద్ధిం కురు స్వాహ. ఓం ధనవత సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ. ఇంకా అవ్వలేదండి, కాకపోతే దేవుడికి మనం నైవేద్యం పెడతాం కదా, అందుకని నీరాజనం. మరి నేను భోజనం చేసానా? వెయిట్ చేయనా నీకోసం? భోజనం చేసి ఇంకా 2 hours పడుతుంది నాకు. ఇంకెంత ఉంది చదవడానికి. వెళ్ళి బాబా దర్శనం చేసుకోండి, కష్టాల నుంచి విముక్తి చెంది సద్గతి పొందండి. సో మా ఆవిడ పూజ చేస్తుంది, నన్ను తినేమని చెప్పింది. సో నేను పెట్టుకొని తినేసేసి
పూజ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, స్వీట్. చలో, హ్యాపీ గురి పౌర్ణమి. తినేసి ఎలా ఉందో చెప్తా. చాలా అంటే చాలా బాగుంది. పెట్టుకుంటాను ఇప్పుడు తినాలంటే. సో ఇప్పుడు వంకాయ పర్వర్ అంటే కందులు, వంకాయ కందులు అండి. సో టైం 4:10 అవుతుంది. ఇంకా తను చదువుతుంది పాపం, భోజనం చేయకుండా. సద్గతిని కలిగించారు. శ్యామ కూడా బాధపడుతూ బాబా చనిపోయిన సద్గతి పొంది. సో ఫైనల్ గా పూజ అయిపోయింది. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. ఏం కోరుకున్నా కోరుకో. సో పూజ అయిపోయింది నాది, మంచిగా చదివేసేసాను, పుస్తకం అంతా చదివేసాను. థ్యాంక్స్ టు మై మమ్మీ. నేను చెప్పాను మమ్మీ, మా ఆయన అడిగాడు అనమాట, చిన్నప్పటి నుంచి నీకు బాబానే కదా అని అంటే, అవును కదా, బోలెడని జరిగాయి మన లైఫ్ లోనే. నా కొడుకు కూడా సాయి పురాణం చదివితే పుట్టాడు అనమాట. గురువారం రోజే పుట్టాడు వాడు. అయితే నేను ఈరోజు మా వ్యూవర్స్ కి ఒకటి చెప్తానన్నాను మమ్మీ. గురు పూర్ణిమ అంటే ఏంటి? మనకి ఎవరైతే గురువు అనుకుంటామో వాళ్ళకి మనము థ్యాంక్స్ చెప్పే రోజు, అవునా? సో నేనేం చెప్పానంటే, నా లైఫ్ లో 2 గురువులు నాకు అని అన్నా. ఒకటి మా అమ్మ, ఒకటి మా ఆయన. ఎందుకు మా ఆయన అనేది చెప్పేశాను, అది నువ్వు చూడాలంటే వీడియోలో చూడాలి. ఎందుకు మా అమ్మ అనేది నీ ముందు చెప్దాం అనుకుంటున్నాను. నార్మలీ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను ఆ ఉద్దేశంతో మాట్లాడతాను. నార్మలీ ఇండస్ట్రీలో ఉన్న పేరెంట్స్ కానివ్వు, లేకపోతే ఆడవాళ్ళు కానివ్వు, లేకపోతే ఎవరైనా కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, అవునా? కానీ నువ్వు ఎప్పుడూ కూడా మాకు అంటే విలువలు కానీ, అంటే మేమేదో సెలబ్రిటీ, నేను ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీ అయిపోయాను, సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నాను కదా అని నా ఇష్టం వచ్చినట్టు లైఫ్ని లీడ్ చేయడానికి లేదు. నాకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక ఆడదానిగా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా నువ్వు మాకు నేర్పించిందే కదా చిన్నప్పటి నుంచి. సో మేము ఎప్పుడు ఏమనుకుంటాం, ఉంటే నీలాగా ఉండాలి అని అనుకుంటాం, అవునా? సో నాకు నీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఏంటి అంటే, ఈ మధ్య బయట విపరీతమైన డివోర్స్లు, విపరీతమైన మనస్పర్ధలు, నువ్వా నేనా అనుకునేటట్టు ఇలా అన్నీ ఉన్నాయి. మాకంటే గురువుగా నువ్వు మాకు చెప్పావు, నాకు కానీ మా చెల్లికి కానీ మీ అదేంటి అనీకి కానీ, యూ హ్యావ్ గైడెడ్ త్రూ మేము ఏ రోడ్లోకి వెళ్ళాలి, ఎలా బతకాలి అన్నది. సో నీలాంటి వాళ్ళు నిజంగానే లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఆడపిల్లలు మగవాళ్ళు ఎలా లీడ్ చేయాలి అన్నది క్లుప్తంగా ఒక 2 మాటలు. చాలా పెద్ద ప్రశ్నే మమ్మీ. అంటే మరి నీ ఎక్స్పీరియన్స్ కోసం నేను వెయిట్ చేశా. మీది 50th యానివర్సరీ కూడా అయింది కాబట్టి రీసెంట్ గా. సో మీ ఎక్స్పీరియన్స్, మీ దృష్టిలో మీ రిలేషన్షిప్ గురించి జనాలకి అర్థమయ్యేలా మీరు చెప్తారని. ఒకటి అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకళ్ళ మధ్యలో ఒకటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు నువ్వెంత నేనెంత అని అనుకుంటూ ఉంటే అసలు ముందుకు వెళ్ళలేదు ఆ రిలేషన్షిప్. ఈక్వల్ గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. తర్వాత ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకళ్ళు కోపడ్డా రెండో వాళ్ళు తగ్గితే తర్వాత ఆటోమేటిక్ గా రిలేషన్ నిలబడుతుంది. నువ్వు మాట్లాడి నువ్వు తగులు వేసుకొని నేను తగు వేసుకొని ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అనేది ఉండదు, చాలా టైం పడుతుంది. అందుకని ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, ఎలా అయినా సరే వాళ్ళలో మధ్యలో కావాల్సింది ఒకటి, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. అది లేకపోతే నావ ముందుకు జరగదు.
మీరు నమ్మరు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా మేము ఏ రోజు మా పేరెంట్స్ కొట్టుకున్నది తిట్టుకున్నది మా కళ్ళ ముందు మేము చూడలేదు. జరగకుండా ఉంటాయా అని అంటే నేను నమ్మను. అఫ్ కోర్స్ వాళ్ళ మధ్యలో జరుగుతాయేమో చిన్న చిన్న. ఇప్పుడు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ తప్పకుండా ఉంటది. అలా అని చెప్పేసి దాన్ని సాగదీసుకొని ఇంకా అదే పట్టుకొని ఉంటే మాత్రం మనస్పర్ధలు తప్పవు. సో నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా నాన్న మా అమ్మ చెప్పింది ఒకటే ఏంటంటే, ఏ రోజు వచ్చి కంప్లైంట్ చేయకు, ఇది అది అని చెప్పేసి, చిన్న చిన్న విషయాలకి ఇంటికి రాకు అని చెప్పి. కానీ మా అమ్మ చెప్పింది నేను ఎంత సీరియస్ గా తీసుకున్నానంటే, నాకు పెళ్ళి కూడా 18 years దాటిపోయాయి. 18 years లో ఏ రోజు అలిగి అమ్మగారి ఇంటికి వెళ్ళలేదు. సో ఈ విషయంకి మా అమ్మ గురువు అండి. ఎందుకంటే మేము ఇవి చూసాం కాబట్టి, నేను గాని మా చెల్లెలు గాని అలిగి ఏ రోజు అమ్మగారింటికి రాలేదు మా యొక్క పెళ్లి జీవితంలో. సో ఈ గురు పూర్ణిమకి నేను మీకేం చెప్పాను, నాలో విలువలు పెట్టిన మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నాలో కోపాన్ని చాలా వరకు నా యొక్క టాంట్రమ్స్ ని తగ్గించి నన్ను మార్చిన మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సో నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఒక చిన్న థ్యాంక్స్ నా సైడ్ నుంచి అని చెప్పి నిన్ను తాంబూలానికి పిలిచాను. తాంబూలం ఇస్తాను. అందరూ మదర్స్ డే చేసుకుంటారు, ఉమెన్స్ డే చేసుకుంటారు. నేను మా అమ్మతో గురు పూర్ణిమ చేసుకుంటున్నాను. మమ్మీ నేను నీకు ఇక్కడి డబ్బాల్లో ప్రసాదం పంపించాను, ఎలా ఉండింది నీకు? అబ్బా చాలా బాగుండింది. వెంటనే డబ్బా కడిగి కూడా పెట్టాను. ప్లేట్ తో పాట ప్లేట్ ఇచ్చేయాలమ్మా, ఆయన కొనిచ్చాడమ్మా, ప్లేట్ ఇచ్చేయాలమ్మా ప్లీజ్. మంచిగా హ్యాపీగా మీరిద్దరు సుఖ సంతోషాలతో ఎటువంటి గొడవలు ఏమి లేకుండా హ్యాపీగా ఉండాలి. మంచిగా అనుకున్నవన్నీ బాగా జరగాలి. థ్యాంక్ యూ మమ్మీ. సో ఈ రోజు మంచిగా పూజ చేసుకున్నాను. లాస్ట్ లో ఏడ్ చేశాను మమ్మీ బాబా బుక్ లో. నాకు లాస్ట్ 2 అధ్యాయాలు ఏంటో చాలా నాకు టచింగ్ గా అనిపిస్తాయి. ఎప్పుడు పుస్తకం చదివినా ఆటోమేటిక్ అన్ని తెలుసు మనకి స్టోరీ, అయినా సరే ఏడుస్తాను లాస్ట్ లో. ప్రతిసారి కొత్తగానే అంతే. సో మీరు ఎవరైనా సరే బాబా సచ్చరిత్ర తప్పకుండా ఒక్కసారైనా చదవండి. చదివి మీ అనుభూతిని తప్పకుండా నాకు మెసేజ్ల ద్వారా తెలియజేయండి. అండ్ నేను తప్పకుండా మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నన్ను ఎందుకు ఉండమన్నావు సెల్ఫీలో నాకు చెప్తాను. చెప్పు ఇప్పుడు నువ్వు. నాకు తెలియదు నన్ను ఎందుకు నుంచోమన్నావు సెల్ఫీలో ప్లీజ్ నాకు తెలియజేస్తే నేను. ఏం లేదు, ఎపిసోడ్ అయిపోయింది, టాటా బాయ్ బాయ్. ఓకే అండి, అదే అండి బాగా జరిగింది. గురు పూర్ణిమ బాగా జరిగింది. మా అత్తగారు, నాకు కూడా గురువు గారు, మా అత్తగారు, మా ఆవిడకి ఎలాగో అత్తగారు గురువు గారు. అలాగే చాలా షేర్ చేసుకోవాలి మా అత్తగారికి లవ్ స్టోరీ అండ్ చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఫ్యూచర్ లో డెఫినెట్లీ మా అత్తగారు మామగారి గురించి చాలా షేర్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా నీలి మేఘాలలో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్. ఫ్లవర్స్ కలిసిపోయింది, పింక్ పింక్. మేము ఎక్సైట్మెంట్ తో ఒక కొత్త పీకులతో రాబోతున్నాం. సీజనల్లీ 2 to 3 months సూపర్ గా ఉంది. అసలు చక్కటి వర్షం వస్తుంది.